ఆల్రెడీ ముందుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి వద్దాం. తెలంగాణ రాజకీయాలను ప్రస్తుతం షేక్ చేస్తున్న అంశం ఇది. ఒకవైపు పోలీసులు విచారణ చేస్తుండగా మరోవైపు బాధితులు బయటకు వస్తున్నారు. దీంతో కేసీఆర్ కుమారుడు మాజీ మంత్రి అయిన కేటీఆర్ కూడా స్పందించారు. కేసీఆర్ 100 ఫోన్లు ట్యాప్ చేయించారని మాట్లాడుతున్నారు. ఒకటో రెండో ఫోన్లు ట్యాపింగ్ జరగొచ్చు అని అంటున్నారు ఆయన. క్రషర్లను పిలిచి బెదిరించుడు, మళ్ళీ ఇవన్నీ బయటికి రాకుండా చేసేందుకు ఏం చేయాలి? 6 గ్యారంటీలు పక్కకు పోయినాయి, ఇప్పుడు 6 గారడీలు మోపోయినాయి. 6 గారడీలు అంటే ఏంటి? ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్లో అందులో ఒకటి రాయాలి. ఇంకో దిక్కు బర్ల స్కామ్, ఇంకో దిక్కు గొర్రెల స్కామ్, ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్. ఇదట అంటే అదట, అదట అంటే ఇదట. వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేసి ఉండొచ్చు దొంగలై లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. విన్నర్గా కేటీఆర్ ఏమన్నారో, కేసీఆర్ 100 ఫోన్లు ట్యాప్ చేయించలేదంటూనే ఏదో ఒకటో రెండో ఫోన్లు ట్యాప్ జరిగి ఉండొచ్చు అని చెప్పడం అంటే నిజం ఒప్పుకున్నట్టేనా? ఈ ఇష్యూపై నిన్న కూడా కేటీఆర్ మాట్లాడారు. ఏం పీకలేరంటూ తనదైన స్టైల్లో కామెంట్ చేశారు. అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు? ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఏడైతుందిరా భయ్, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి అద్దంటారు ఎవరన్నా? ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం వీటికి ఆగం కావద్దు. ఇవేవి లేవు, అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు? ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఏడైతుందిరా భయ్, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి అద్దంటారు ఎవరన్నా? ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం వీటికి ఆగం కావద్దు. సో నిన్నటికి ఇవాళకి కేసీఆర్ రియాక్షన్ అది. నిన్న ఏం పీకలేమంటూ ఒక కామెంట్, ఈరోజు చేసుంటే 1-2 ఫోన్లు, 1-2 ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, లక్షల ఫోన్లు ఎక్కడ చేస్తామంటూ మరొక మాట. కొన్ని లక్షల ఫోన్లు ట్యాప్ అయ్యాయి, మన ఫోన్ కాకపోతే పెద్ద వ్యవహారం కాకపోవచ్చు, కానీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు, వాళ్ళకి ఇది చాలా పెద్ద వ్యవహారం. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కావచ్చు, వీళ్ళ ఫోన్లు ట్యాప్ అవ్వడం వాళ్ళకి పెద్ద వ్యవహారం, చేయించిన వాళ్ళకి పెద్ద వ్యవహారం కాకపోవచ్చు. రెస్పాన్స్ వస్తూ ఉంది దీనికి సంబంధించి. అంటే పక్కదారి పట్టించడానికి వ్యవహారాలని ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చారనే ఆరోపణలు చేస్తూనే జరిగితే జరగundొచ్చు, ఒక 2-3 ఫోన్లు, 2-3 ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు కాక పోలీసుల పనులు అదే అంటూ ఆయన దానికి చివరిలో ఒక సన్నాయి నొక్కు కూడా నొక్కడం జరిగింది. ప్రస్తుతం ఆయన కామెంట్ కూడా మనం చూసాం.